పవన్ కళ్యాణ్ గారు తనను అభిమానించే వారికి మరోసారి బిగ్ షాక్ ఇచ్చాడు. ఇదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా జోష్ నింపే కామెంట్ చేశాడు ఆయన. జనసేన పార్టీ క్యాడర్కేమో షాక్, టీడీపీ క్యాడర్కి జోష్ నింపే కామెంట్ చేశాడు ఆయన. అంటే ఆయన ఎవరి కోసం పనిచేస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఒక నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కొన్ని కీలక అంశాలను కూడా ఆయన ప్రస్తావించాడు. నాది మంచి బాడీ బిల్డింగ్, నా మీద పెద్ద పెద్ద బండరాలు వేసి కొట్టేవాళ్ళు, అయినా కానీ స్ట్రాంగ్గా ఉండేవాడిని, ఇంకా ఆయన ఏదో చెప్పాల్సినంత కూడా ఆయన చెప్పడం జరిగింది. తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి ఆయన రానున్న రోజుల్లో సీఎం కావాలని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అనుకుంటున్నారు. ఎన్నో ఆశలు కూడా, ఎందుకంటే ఆ సామాజిక వర్గం నుండి ఇప్పటి వరకు ఎవరు కూడా సీఎం కాలేదు కాబట్టి అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ గారిని అయినా సరే సీఎం హోదాలో చూద్దామనేసి దానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా బాగా సపోర్ట్ చేశారు. పోయిన ఎన్నికల్లో మీరు అందరూ చూశారు కదా, ఫుల్గా సపోర్ట్ చేశారు. ఆయనేమో సీఎం పదవి మీద తనకు ఆశ లేదు అని చెప్పేసి ప్రతిసారి కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ తమ ఆకాంక్షలకు అనుగుణంగా ఎప్పుడైనా ఆయన మాట్లాడతాడా అన్న ఆశ అయితే కార్యకర్తలో ఉంది. ఎందుకంటే వాళ్ళ ఆశ అంతా ఒకటే, పవన్ కళ్యాణ్ చీఫ్ మినిస్టర్ అవ్వాలనేసి. ఆ దిశగా ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతాడా, విందామా అని చెప్పేసి ఆ జనసేన శ్రేణులంతా కూడా చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఎప్పట్లాగే మళ్ళీ జనసేన శ్రేణుల్ని తీవ్ర నిరుత్సాహానికి గురి చేయడం జరిగింది. లోకేష్తో రాజకీయ వారసత్వ పోటీ కారణంగానే తెలంగాణకు వెళ్ళాలని మీరు నిర్ణయించుకున్నారా, ఏమంటారు అనేసి ఆ నేషనల్ మీడియా యాంకర్ పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ ఇచ్చామంటే సమాధానం ఏంటో తెలుసా? తమ మధ్య వారసత్వ పోటీ లేదు. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ పదవి ఆశించి రాజకీయాల్లోకి రాలేదు అని చెప్పేసి చాలా స్పష్టం చేయడం జరిగింది. సో ఆయన మాటలు విన్న తర్వాత రాజకీయాల్లోకి ఆశతో రాలేదని చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షను పక్కన పెట్టేసినట్టు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేశారు. అలాగే లోకేష్తో పోటీ అనే ప్రశ్నే లేదనడం ద్వారా తెలుగుదేశం పార్టీ యువ నాయకుడికి ఎలాంటి అడ్డంకులు లేవు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తేల్చి చెప్పేశాడు. అంతే కదా, ఎప్పుడైతే పోటీ ఉంటుందో, పోటీ ఉంటేనే కదా పవన్ కళ్యాణ్ గారు చీఫ్ మినిస్టర్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా నారా లోకేష్తో నాకు ఎటువంటి పోటీనే లేదు అంటేనే ఇంకా అక్కడ అర్థమైపోయింది, నారా లోకేష్ గారిని చీఫ్ మినిస్టర్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నామోషాలకు పోకుండా సిద్ధమైపోయాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ఏ రకంగా అయితే మద్దతు ఇస్తున్నాడో పవన్ కళ్యాణ్, భవిష్యత్తులో లోకేష్ కూడా అలాగే ఇవ్వడానికి అభ్యంతరం లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టత ఇచ్చేయడం జరిగింది. సో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవిలోనే సంతృప్తిగా ఉన్నట్లు పవన్ కళ్యాణ్ గారు మరోసారి చెప్పకనే చెప్పేశాడు. సీఎం సీటు చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత లోకేష్దే అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అందుకు తగ్గట్టుగానే లోకేష్ గారు కూడా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఇదే సందర్భంలో జనసేన శ్రేణుల్లో తప్ప ఆ పార్టీ నాయకుడిలో, ఆ పార్టీ అధ్యక్షుడిలో సీఎం కావాలన్న కోరిక లేకపోవడం చాలా సర్ప్రైజింగ్గా ఉంది. మరి ఎందుకు పార్టీ పెట్టాడో, ఎందుకు ఇలా గగ్గోలు పెడుతుంటాడో మనకైతే అర్థం కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ తెలుగుదేశం పార్టీ శ్రేణిలో సహజంగానే జోష్ నింపే అంశమే ఇది. కానీ జనసేన పార్టీ కార్యకర్తలు మాత్రం ఆగ్రహం తెప్పిస్తున్నాయి అన్న కామెంట్స్ కూడా వినబడుతున్నాయి. ఇలా ఎంతకాలం తెలుగుదేశం పార్టీ జెండా మోయాలనే ఆవేదన వారిలో జనసేన పార్టీ శ్రేణిలో కనిపిస్తుంది. దానికి కొంతమంది సైనికులు, కొంతమంది సపోర్ట్ చేసే కూడా ఉంటారు కదా, దాన్ని కూడా కొంతమంది అంటారు అధికారం కోసం స్కెచ్ వేయడు, స్పాట్లు పెట్టడు, ఇంకేదో అది వచ్చినప్పుడు వస్తుంది, ఆ చీఫ్ మినిస్టర్ పదవి అనేది ఎప్పుడైతే వచ్చినప్పుడైతే వస్తుంది అనే దృక్పథంతోనే ఉన్నాడు. ప్రజలు కావాలనుకుంటే ఎంతసేపు సీఎం పదవి, దానికోసం తాను నమ్మిన సిద్ధాంతాలను వదులుకోడు, అబ్బో దాని కథ వేరు అని చెప్పేసి ఇంకా కొంతమంది సపోర్ట్ చేసేవారు ఉంటారు కదా బ్లైండ్గా, వాళ్ళంతా కూడా అలా ట్వీట్లు చేసుకుంటూ పోతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ తెలుసు, తెలుగుదేశం పార్టీతో విడిపోతే సింగిల్గా వెళ్ళామంటే మనం గెలవలేము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ సోది అంతా కూడా.
సో పవన్ కళ్యాణ్ గారు అయితే క్లియర్ కట్గా చెప్పేశాడు, ఇంకా నిర్ణయించుకోవాల్సింది జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు మాత్రమే. వాళ్ళు కూడా అలానే మేము అన్ని జెండాలు మోస్తామంటే హ్యాపీగా వెళ్ళొచ్చు, లేదు ఇలా కాదు అది కాదు ఇలా కాదు అనుకుంటే బయటకు రావచ్చు.